మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా అంటే అవునని అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ చాలా ప్రాముఖ్యత ఇస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న ఇమేజ్ ను వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. త్వరలో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం చిరంజీవిని ముందు పెట్టి రాజకీయాలు చేసేందుకు ప్లాన్ చేస్తోందట. అందులో భాగంగానే చిరంజీవిని రాజ్యసభకు పంపాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారట. ఏపీలో జనసేనతో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ సొంతంగా బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే చిరంజీవిని పెద్దల సభకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు సంబంధించి చిరంజీవితో ఇప్పటికే మాట్లాడినట్టు సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతోంది. ఒకవేళ చిరంజీవిని రాజ్యసభకు పంపాలంటే ఎక్కడి నుంచి పంపిస్తారనే చర్చ కూడా కొనసాగుతోంది. బీజేపీకి యూపీ నుంచి దాదాపు 10 రాజ్యసభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా వచ్చింది. త్వరలో నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రాజ్యసభ ఎన్నికల్లోనే చిరంజీవిని యూపీ నుంచి పెద్దల సభకు పంపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యూపీ నుంచి ఇప్పటికే తెలంగాణకు చెందిన లక్ష్మణ్ రాజ్యసభకు ఎంపికయ్యారు. అయితే చిరంజీవికి గతంలో రాజ్యసభ సభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన యూపీఏ 2లో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. చిరు 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి రాజకీయాల్లోకి అడుగు పెడతారా అనేది ప్రశ్నగా మారింది.